వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ బ్యూటీ పార్లర్ నెల్లూరు. టుడే ఏంటి అంటే వర్షాలు ఫుల్గా పడతా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నాననే చూపిస్తాను రండి. పనగంటాకు తాలింపు చేస్తున్నానండి. తాలింపు అయితే రెడీ అవుతా ఉంది. మనం దీంట్లోకి పొడి అయితే గ్రైండ్ చేసుకున్నా. ఈ పొడి మిక్స్ చేసేస్తే తాలింపు అయితే అయిపోతుంది అనమాట. దీంట్లోకి కాంబినేషన్ ఏంటి అంటే చపాతీ చేస్తున్నా ఈరోజు. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, రైస్ అంతగా తినబుద్ధి కావట్లేదు. అనగంటాకు తాలింపు హెల్త్ కి చాలా మంచిదండి. దీంట్లో చాలా చాలా పోషకాలు ఉంటాయి మనకి. హెల్త్ కి ఇదైతే చాలా బెనిఫిట్. ముఖ్యంగా ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళు బాగా తీసుకోవాలన్నమాట. మన తాలింపు అయితే రెడీ అయింది. ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్రెడీ చపాతీకి నేను పిండి కలిపేశానండి. సో పిండి అయితే కలిపేశాను అనమాట, చపాతీ పిండి. ఇప్పుడు చపాతీలు అయితే చేద్దాం. చపాతీలు అయితే చేయాలి. సో మన చపాతీ అయితే వేసేసాను అనమాట. ప్రిపేర్ చేద్దాం. బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సో ఇది ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చపాతీ అలాగే పనగంటాకు కర్రీ అనమాట. మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది ఒకవైపు అయితే వేసుకున్నాం. టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుంటే సరిపోద్ది అనమాట. రండి చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. ఓకే అండి, మన చపాతీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ చపాతీ కాంబినేషన్ లేకి ఇప్పుడు మనం ఆకైతే పెట్టుకుందాం. చాలా చాలా బాగుంటది. ఇదే నా హెల్దీ ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఎంత టేస్ట్ ఉంటుందో మాటల్లో చెప్పలేను. బయటపడే వర్షానికి ఈ టేస్ట్ అమోఘం అనమాట. సో ఒకసారి వర్షం కూడా చూపిస్తాను పదండి. బయట చూసారుగా వర్షం అయితే ఎలా పడుతుందో. ఇప్పుడైతే మన వేడి వేడి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేద్దాం. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేస్తున్నా. ఈ బయట క్లైమేట్ కి చాలా బాగుందన్నమాట. క్లైమేట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా తింటారు రండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ మరి.